ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరిగి జలకళ సంతరించుకుంటోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే ఎన్ని రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది? వరద తాకిడి ఎక్కువైతే ప్రాజెక్టు సేఫ్టీగా ఉందా లేదా? టన్నెల్ డైవర్షన్ నుండి లీక్ అవుతున్న నీటిని ఎలా అరికడుతున్నారు అనే విషయాలకు సంబంధించి మరిన్ని వివరాలపై నాగార్జున సాగర్ సీఈ సునీల్తో మా నల్గొండ రిపోర్టర్ హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారి అక్కడి నుంచి నాగార్జున సాగర్కి భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క ఇన్ఫ్లో ఎంత ఉన్నది, అదేవిధంగా నాగార్జున సాగర్ యొక్క ప్రాజెక్టు విశేషాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి సిఈ సునీల్ గారు ఉన్నారు. ఆయన అనేది తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఇన్ఫ్లో ఎంత వస్తున్నది, ఇన్ఫ్లో ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది, ప్రాజెక్టు పూర్తిగా నిండాలంటే ఇంకెన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది? గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో తుంగభద్ర నుంచి ఇటు నారాయణపూర్ జూరాల నుంచి మనకు ఇన్ఫ్లోస్ శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా రావడం జరుగుతున్నది. సుమారుగా ఇప్పుడు ఇన్ఫ్లోస్ దాదాపు 3,40,000 వరకు శ్రీశైలంకు రావడం జరుగుతుంది. తదనుగుణంగా నిన్నటి నుంచి శ్రీశైలం కూడా పూర్తి స్థాయి 885కు గాను సుమారుగా 882 టీఎంసీలకు ఫీట్లకు చేరుకున్నది. సో ఆ క్రమంలో నిన్ననే ఫ్లడ్ గేట్స్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. సుమారుగా 2,20,000 వరకు అక్కడి నుంచి కిందికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో పూర్తి స్థాయి మట్టానికి ఇప్పుడు సామర్థ్యానికి ఇంకొక 150 టీఎంసీలు మనకు ఇక్కడ లోటు ఉంది. సో అట్లాగే మనకు శ్రీశైలంలో ఒక 12 టీఎంసీలు రావాల్సి ఉంటుంది. సో ఎగువ కురుస్తున్న వర్షాలు ఈ విధంగానే కంటిన్యూ అయ్యేది ఉంటే సో పూర్తిగా నాగార్జున సాగర్ కూడా పూర్తిగా వాటర్ వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. సో ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతుంటే రాబోయే ఒక 7-8 రోజులలో మనము సర్ప్లస్కి అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనకు ఈ ఆయకట్టు కింద మొత్తం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఇటు గుంటూరు కావచ్చు, ఇటు నల్గొండ, ఖమ్మం, కృష్ణా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎంత ఆయకట్టు ఈసారి ఖరీఫ్ నీటి విడుదల చేసే అవకాశం ఉంది? మనకు సంబంధించిన పూర్తి స్థాయిలో సాగునీటికి ఇచ్చే పరిస్థితి ఉంది. సో పక్క రాష్ట్రం గురించి వాళ్ళ డీటెయిల్స్ మనం చెప్పడం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఏ విధంగా అది చేస్తారని నేను చెప్పలేను. బట్ మనకు సంబంధించి మాత్రము పూర్తి స్థాయిలో ఆయకట్టుకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఈ అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తం అవుతుంది. ఎన్నో తారీఖు నుంచి మనం పూర్తిగా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది ఖరీఫ్కి? గత 2 సంవత్సరాలకు కూడా ఖరీఫ్ నీళ్ళని పరిస్థితి, ఇప్పుడు చూస్తే మాత్రం పరిస్థితి అంతా కూడా వరద బాగా వస్తుంది. కాబట్టి అంటే ప్రభుత్వం ఆన్ ఆఫ్ విధానం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అంటే రెగ్యులర్గా విడుదల చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఫ్లడ్ వస్తుంది కాబట్టి? అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా అంతకుముందు కొద్దిగా సుముఖంగా ఉండలేదు. అంతకుముందు గతంలో మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నీటిని పొదుపుగా వాడుకునేందుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటిస్తుంది, టెయిల్ టు హెడ్ పద్ధతి. దీంతో పాటు 2 చేయడంతో మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా గణనీయంగా మార్పు రావడం జరిగింది. రైతాంగం కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఈల్డ్ పెరగడం జరిగింది. అట్లాగే నీటిని పొదుపు వాడుకోవడంతో వాళ్ళు దాన్ని పంట కాలము వాటికి ఉంచుకోగలుగుతున్నారు. సో పంట దిగుబడి కూడా పెరుగుతున్నది. తర్వాత ఇంతకుముందు 1 టీఎంసీ ద్వారా నిరంతర వాటర్ నీటి విడుదల ద్వారా ఒక టీఎంసీకి ఒక 6,000 ఎకరాలు మాత్రమే సాగులోకి రాగలిగితే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ద్వారా దాదాపు 12,000 ఎకరాలకు మనం ఇవ్వగలుగుతాం. అది సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నాం. చివరి రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. మాకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ఇవ్వండి అని మాకు చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. చాలా మంచి మార్పుగా కనిపిస్తుంది రైతాంగం నుంచి. టన్నల్ ఇంటెక్ టవర్ నుంచి బాగా వృధాగా నీరు పోతుంది. దానికి సంబంధించి కొంత అంటే వృధా పోతున్న నీరుని ఎట్లా అరికట్టే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా కార్యక్రమం చేపట్టారు? అంటే మీరు అనేది డైవర్షన్ టన్నెల్ అయి ఉంటుంది. సో మీరు అనేది ఇంతకుముందు ఉండే పరిస్థితి అది వాస్తవము. బట్ ఈ మధ్యలో మనం దాన్ని వరల్డ్ బ్యాంక్లో దాన్ని కూడా మనం టేకప్ చేయడం జరిగింది. దాన్ని టోటల్గా మనం ప్లగ్ చేసాము. ఇప్పుడు టోటల్ 100% మనము ప్లగ్ చేసాము. జీరో, దాని నుంచి ఇప్పుడు ఏమి వేస్టేజ్ వాటర్ ఏం లేదు. టోటల్గా మనం ప్లగ్ చేయడం జరిగింది. సో డైవర్షన్ టన్నెల్ ద్వారా లీకేజ్ లాంటిది ఇప్పుడు అలాంటి ఉత్పన్నమే కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉందో ఆయకట్టు అంతా కూడా ఈసారి ఖరీఫ్ నీళ్ళు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా సిఈ సునీల్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, నల్గొండ.